తల్లి కంటుది రమ 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 చిన్న కొడుకు పుత్రుడు అట్లా అప్పుడు పుణ్యం చేసి ఎంతో మంది కన్నదానం చేసి అట్లా కొడుకులు లేదంగా అవో సత్యరూపంలో బ్రహ్మ దేవుడు మఠంలో కూర్చొని దింపంగా యమ ధర్మరాజు సాయంగా రఘునందన దేవి శారదా గురువంతులారా గురువంతులారా గురుచున్న ప్రజలారా ఓ లోకులారా మరి కృతాయుగం త్రేతాయుగం ద్వాపార కలియుగం ఇది ధరణి ద్వాపార కలియుగమందున మరి కళ్ళ నల్లగల్లు తెల్లగల్లు సారాది గంధాయి కలిపి కైపెక్కి సేవించి నరమానవులు మరి కూడిని వరదలు తప్పి రతలు ధర్మవంటిని గురుడో ధరణి అందున పాప బాధ గంగమ్మ ఇవరాలు మరి ఎట్లా ఉండేది రాగేడు గంగ తలగోసుడు గంగ కుండ మోసేడు గంగ కూర అట్లా మోసేడు గంగ తొక్కేడు గంగ మొక్కేడు గంగ సకల శాండాలమ బాబేది సత్యవీర గంగ దానవ మానవ యోధాన యోధులకు ప్రాణీదానమే ప్రాయశ్చిత్యం కనుక మరి నీరు లేని జగమోని గంగలేని జగమో గడియాగమోను అదో గంగు కొరగని గంగ నేను కలిసి గత్తేసి ఒక చేతులు ఉన్న చాలలు కలిసి ఎత్తి వచ్చి కృష్ణా డెబ్బై రెండు దేవులు గల కలిసిన ఎవరైనా అంటే వారైనా అలా రామ రామ కోదండ రాముడా ఆ కొడుకు వెలిగినాడు కొండ సంబరపడ్డది మన చూరు బిడ్డగా ఎన్నో కథలు కన్నదమ్మ మన చూరు వల్ల కొడుకు వెలిగినాడు తొలసూరు కొడుకు పేరు నల్లమహారాజు నల్లమహారాజుని పేరు పెట్టుకొని మనసూరు కారు కలిగినాడు పుట్టిడు దుఃఖం ఆ తల్లికి అయ్యో భగవంత లేదు కొందరు వరకు లేదు లోకంలో నాకు ఆడపిల్లలు లేరన్న లోపం మిగిలిచ్చినవు ఆడపిల్లలతోటి బలగం ఆడపిల్లలతోటి బంధుత్వం ఆడపిల్లలతోటి రాకపోకలు రాయబారాలు ఆడపిల్లలతోటి
కష్టం సుఖం నాకిద్దరు కొడుకులను చెప్పుకుంటే నాకు ఒక బిడ్డ చెప్పుకునే కాలం వచ్చిన అతిలోనమరాది పెట్టుకున్నది అన్ని రోగాలకు మందు ఉన్నది కానీ మనాది రోగానికి మందు పాడబడలేదు పెద్ద కొడుకు పేరు నలోమహారాజు చిన్న కొడుకు పేరు పుష్పరుడయ్యా ఇప్పటికప్పటికంటారు ధనం కన్నా ధైర్యం గొప్పదు అంటారు అయ్యో అన్న పదము రావద్దు మానవునికి అయ్యో అంటే ఆమెకింత ఆయుష్ తక్కువ అవుతుంది అయ్యో నాకు ఇద్దరు కొడుకుని నాకు ఒక్క బిడ్డ ఉంటే బాగుండు ఆడవిల్లలేని కోడళ్ళ తోడి వచ్చినాడు కోడలు ఏమంటది నా సొంటి బిడ్డ నీకుంటే నీకేరిపోవటం నీ కష్టం ఎందు సుఖమేందు అని అంటది దీపం సభలో దేకుంటుని పోతుంది కొవ్వొత్తి కలిగిన విధమైతుంది ఆ బాల కంసుదేవి పెద్ద కొడుకు 3 సంవత్సరాలోడు చిన్న కొడుకు 3 నెలల పిల్లగాడు 3 నెలల వరకు తల్లికి బాలంతరు ఇప్పటికప్పటికన్నారమ్మా 5 నిట్టనేమో 6 నెలల దాకా బాలంతో అంటారు పేరెంట్లనేమో 3 నెలల దాకానే బాలంతో అంటారు తల్లికి బాలంత రోగం వచ్చి తల్లి చుట్టుముట్టిరు అమ్మ నీకు బ్రహ్మదేవుడు ఆకు చెప్పిండు ఎవరు వచ్చిన నేను దొరకపోతాం ఆ పిల్ల కంటుదేవి కంటుదేవా ఇంటికి కొత్త చుట్టం వచ్చిన మీరెవరంటే అమ్మ మీరెవరో కాదు నీకు భూమి మీద ప్రసాదం బాకి తీరిందమ్మా నీకు యమలోకం తరలించకపోవడం వచ్చిన యమదూతరము బాబీ గర్వ నా గర్వారంగా కొడుకులైనా పిల్లలైనా పూనమ్మ కొడుకులు నా పిల్లలా ముక్కుల పచ్చులన్నా ఆరలేదుగా పూలు పాయలేదు పాయలేదు బుద్ధి మందులు వాళ్ళు కాపాయనా అయ్యో మనమంతా నా తల్లి కాదండి పిల్లల భూమి మీద ఎట్లా బతుకుతారయ్యా నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు కావాలి నా పిల్లలు బుద్ధివంతులు అయితే నా పిల్లలను నేను గొప్పోళ్ళను ఎత్తననుకున్నా నేను కన్న కలలన్నీ నడవంతురానా నిర్వాహం చేసిపోతే నా పిల్లల భూమి మీద ఎట్లా బతకాలే బాలకంచూదేవి యమదూతల కాళ్ళు వాళ్ళ మీద వాడి వాళ్ళ పొయ్యా సాగే అమ్మారు తీర్చని అందరినీ వదిలిపెట్టిపోతాను అనుకుంటాను వంతుకొచ్చిన గండం గారు చేసిన తప్పది బ్రహ్మకు చెప్పినంటే నీకు ఇక్కడ స్థాపనం లేదు ఓ బిడ్డ నేను తల్లి ఒడిచిపోయాను ఏమని భర్తవు ఎవరి కూడుకుంటున్న తింటామమ్మా పోరాము నెవరిగా ఏమన్నా వేటగా ఇమ్ముతాను
ఉన్నది పేరు పెట్టి ఒక్కసారి భర్తను నాదా నాద నాదా నాదా దిక్తగిరి మహారాజా పోతానా బ్రాహ్మణుడు పెట్టిన బ్రాహ్మణుడు తెప్పుకు పోతానా నానా నిన్ను నేను పిల్లల కోడి వేసేస్తానా నీ పొత్తు నా పొత్తు పిల్లలయ్యా చంపుకుంటే మన కడుపు కట్టి పోతుందయ్యా ఇద్దరు పిల్లలు తీసి నా చేతులు పెట్టి రమ్మంటే 10 మంది సందర్భంలో తోడు వెళ్ళిపోతావా బామా అయ్యో బామరాయి బామా కంచుదేవి కంచుదేవి ఇద్దరు కొడుకులమ్మా ఓ బామో ముక్కు బత్తదారని ముత్తవాళ్ళ చిన్న కొడుకు పుష్కరుడు అవన్నీ ప్రాణం పోతే ఏ తల్లి పాలించదు ఏ తల్లి లాలపోతుంది అవ ఏ తల్లి లాలించి పాలించుతుంది బామ అందుకెన్నరు ఎంత దూరం మీద ఆడి వాళ్ళ చేతులు అర్థం ఆగది మోగోని చేతుల పిల్లలు దగ్గర ఉంటారు బామ అంతటి తండ్రి పోయిన పర్వాలేదు ఈ కులపుల్లంతా ఆడి భూమి మీద బతికుంటే కొంగు నడుము చుట్టుకొని కోటి కొట్లాడి రావడానికి మాసాలు నోమి మదిగా ఇది మంచి ఇది చందాలకు బీటలు వేసి అవి కన్న పిల్లల దాదుకుంటే తల్లి ప్రేమ గంత గొప్పది బామ పిల్లలకైనా అవ పట్టు లేకపోతే బాధ్య రూపు సౌరు లేకపోతే సైతాను రూపు అవ ఇద్దరు పిల్లలు వదిలిపెట్టి నువ్వు నీ ప్రాణం పోతే మన పిల్లలు భూమి మీద బతుకుతారు బామ అందుకెన్నరు గుడిలోన భగవంతుడు అగో భక్తులు గుడి పోతే గుడికి శృంగారం బడిలోన పంతులయ్య పిల్లలకు పాఠాలు చెప్తుంది బడి శృంగారం ఇంటిలోనే ఇద్దరాలు మొగలు ఉంటే ఇది శృంగారం ఉంటుంది బాబా భర్త లేని ఆడపిల్లకు బదనాములు ఎక్కువ అవ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ ఉంటుంది బామా అవి ఎందుకు అంటే భార్య భర్తలు ఇద్దరు ఇల్లా ఒకవేళ భార్య చచ్చిపోయి భర్త భూమి మీద బతుకుంటే వాడెంతైనా మొగోడు ఎక్కడ గడుపు ఎక్కడ కాలు దాపుతారు ఇంటికి వచ్చి కొడగాలి ఏం తినా అంటాడా బిడ్డలు ఏం తాగిన పిల్లలు విచారించుకురా ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య భూమి మీద బతుకుంటే కాలు దగ్గర ఆడినంతసేపు పూలో కేకులు వేసి అగో భర్త భీమ గుర్తు కత్తే కొడుకులుంటే కొడుకులు వేసుకుంటది బిడ్డలుంటే బిడ్డలు వేసుకుపోయి అగో పిల్లలు దాదుకుంటే తల్లి ప్రేమ గంత గొప్పది బామ అగో ప్రాణం పోయే వాళ్ళ కళ్ళ యమదూతలు కనబడతారు నీ కళ్ళలో కనబడి ఎవరో తోటి ఒక్క మాట చెప్పు ఏమలారా నా పిల్లలు చిన్నోళ్ళు నా పిల్లలు బతకాలంటే నేను భూమి మీద బతకాలి నా వంతు సాగుకు నా భర్తని ఇద్దరాని నువ్వు ఒక్క మాట చెప్పలేదా నీ వంతు సాగుకైనా సాగుకైనా వెళ్ళి
బాము ఎంత పుణ్యం నాదానం కొద్ది పిల్లలాట పుణ్యం కొద్ది పురుషుడు అని అన్నారు భూమి ఉంటే పిల్లల దాన్ని సవరించదు రెండు వెళ్ళినారా కొడుకు రాజమ్మ ఏడు భార్య మీద ఉండబడి ఎవరు భర్త మీద పడతాం రాగా అయ్యో అన్నప్పుడే రాజుకుండేకి పోయి తెలియదు బాబాయ్ నీకంటే ముందుగా నాకు తొమ్మ దొరికిందో అన్నాడు పోయి నా ప్రాణం పోతే అన్న బలగు ఎవరు లేరు నా అన్న బలగం నాకు ఎవరు లేరు నాకు చెల్లె ఉన్నాగాను చెల్లెని విలుచుకొని మన పిల్లలను చెల్లె చేతులు పెడితే అక్క పిల్లాలని ఆదరించు చెల్లెలు లేకున్నా నాకు ఒక్క అక్క ఉన్నాగాను అక్క చేతులు పిల్లలు పెడితే నా చెల్లె లేదు నా చెల్లె కన్నా పిల్లలు ఉన్నారు నా చెల్లె రూపానికి ప్రతి రూపం ఈ పిల్లలు అని చెల్లె పిల్లలని చేరదీసును ఎవరు పాడబడి నన్ను వినవచ్చు నీ అన్నవరకు నీకు లేరు నా అన్నవరకు నాకు లేరు మన పిల్లల అతి ఎట్లా గతి ఎట్లా అని అటు ఇటు చూడంగా ఇవాళ ఈ చెడల పాట గ్రామంలోనా గురువారి సంస్థానం గతండి రాజయ్య గతండి లక్ష్మి అయ్యో అంత భార్య భర్తలు కలిసి వెలిసి పూలో మైకులో చేసుకొని పుడి బతుకంగా వల్ల గరబారా తొలుతూరు కొడుకే మన సూరు కొడుకే మన లెక్కనా తల్లి లక్ష్మి ఆనాడు తల్లి ప్రాణం వేయింది తల్లి ప్రాణం భూంగ భూములాదికి వచ్చినాయి జాగలాదికి వచ్చినాయి పట్టుకున్న భరతాదికి వచ్చిండు కన్న పిల్లలాదికి వచ్చిండు ఆ ప్రాణం పోయే ముందు పలగమాది కట్టరా రాజయ్య ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా కష్టాన్ని పాలు పంచుకున్నావు సుఖాన్ని పాలు పంచుకున్నావు నీ పొత్తులు నా పొత్తులు ఆడపిల్లలు లేకుండా ఇద్దరు కొడుకులు కన్నావు ఆ పిల్లలను ఇంటూళ్ళు చేసినావు వాళ్ళ పిల్లలు చూసుకుంటా మురిసేది అల్లా భార్యను పోతారా అనేది కొడుకుల చేతిలో బతికి తండ్రి అది కోడళ్ళ చేతుల బతికి తండ్రి ఎవరి కొడుకు రారమీ నాయన ఉంటాడు రాయ్యా కొడుకావి చెందారు ఊరి కొడుకు విజేంద్రుడు ఊరి కొడుకు ప్రభాకరు మీరాయనంటాడు మీరు ఏదన్నా
మాట అంటే మాకు ఒక్క బిడ్డ ఉంటే నా బిడ్డ జీవన్నదని బిడ్డ ఇంటికి పోతాడా మీ అయ్యో బాబు బయలు మాట చెప్పినా ఇద్దరు కోడల్లా తెలుసుకొని తల్లి ఆ తల్లి ప్రాణం ఇద్దరు కోడలు అది కచ్చిండ్రు కోడల్లారా ఓ కోడలా శైలేజమ్మా ఓ కోడలా వినోదము మీ తండ్రి ఏమో ఎక్కువ రాలేదు మీ మామేమో తక్కువ రాలేదు మీ పిల్లల్లో ఒక్క పిల్లగాడనుకోని ఈ అల్లకు పిలిచి ముక్కడని ఎత్తే అవ్వా మీ ఇళ్ళ ముందు కుక్క కావాలంటాడు అని కోడన్లాతోటి మాట చెప్పినారా మనం అన్ని వాసి మనవరందరూ వాసి ఆనాడు తల్లి వచ్చేది కొడుకులకు కోడళ్లకు ఈ రోజున రాదే మరణంగా కొడుకు వారికి చిండు కోడళ్ళు మనవరాళ్ళు కత్తి పోలేక అది పొరలాడుకుంటా ఓ కొడుకులారా నేను పోతాను నీ అవ్వైనతో వల్ల నాకు దొరికే కొడుకు నేను పోతా ఉన్నా కట్టములు కూడా సుఖములు తన ప్రేమంగా నా రూపానికి ప్రతి రూపాలు నా పిల్లల కడుపున పుట్టిన పిల్లలు నలుగురు మనవరాళ్ళు ఐదుగురు పిల్లలాది కట్టిండు ఓ మనవరాల హారికమ్మ ఓ మనవరాల నాగశ్రీ మనవరాల కీర్తనవ్వా మనవరాల కీర్తనవ్వ దాన్ని ఆగబట్టాలన్నా మేము ఆగన్నా మనవరాళ్ళతోటి మనవరాళ్ళతోటి మాట చెప్పినాడు ఆడపిల్లలు లేకున్నా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ధర్మంగా తండ్రిని ధ్యానం చేసుకొని పరాలోక క్రియాలు పండుగ చేయబట్టి మన ప్రాణం పోతే మన పిల్లలైనా పండుగ ఎట్లా చేస్తారు మన అన్నారు మనకు ఎవరు లేరు అటు ఇటు తను ఆ తల్లి కనుచు దేవికి ఏమి దూపుతారు ఎవరు లేరే నా పిల్లలు ఎవరి చేత పెట్టాలి నా పిల్లలు భూమి ఎంత బతుకుతారని చూడంగా ఆ ఇంట్లో పని చేసేటోళ్ళు భార్య భర్తలు ఎండబడ్డారు వీరసేనవంతి భద్రమ్మదేవి ఆయన వీరసేన కోతల్లి భద్రమ్మదేవో మూడేళ్ల కొడుకు నా పెద్ద కొడుకు 3 నెలల కొడుకు నా చిన్న కొడుకు లోక జ్ఞానం తెలవని పిల్లలు మీ చేతులు పెడతారా పిల్లలు పైన మాట చెప్పినా చదువుకుంటే పుణ్యం ఉంటారన చంపుకుంటే మీకు నా పిల్లలు కాదు మీ పిల్లలు మా రాజ్యాన్ని కాపాడుంది మా పిల్ల కాపాడుంది ఆ పురాణ పోయి వల్ల మీరు తీసుకున్న భద్రమ్మ దేవుని చెప్పి వాళ్ళ చేతుల్లో పిల్లలు తిరుగు కాళ్ళ మీద పడి విలా మంత్రి వీరన్న కాళ్ళ మీద భద్రాంబదేవి తాళం వేసి నిండు ప్రాణాలు విడిసేనా కంచుదేవి అదే అమ్మా మరి 3 నెలల కొడుకు జావని వెళుతుంటే అప్పుడు 3 ఏళ్ళ కొడుకు ఆ తల్లి చుట్టూ తిరుగుతుంటా చిన్న పిల్లగాడు అమ్మ అని పిలుస్తాడు ఆ మంత్రి వీరన్న కళ్ళ చూసిండు
చెప్పిండు కొడుకానలు రాజా నీ తమ్ముడు పసిపిల్లగాడు పసిగాండు నీకు లోక జ్ఞానం రాలేదు ఇలా ఎవరు ఓడగొట్టుకున్నారు అయ్యను ఓడగొట్టుకున్నారు అని ఆ భద్రాంబది గోవాన్ని గొల్లెత్తితే అందుకే ఆయన సాగు మొదలు పెరుగు దాడితే పొలవారు దాడుతూ ఉన్నారు అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అట్ల వాళ్ళు అవసరం వాళ్ళు కమ్మరు వాళ్ళు కుమ్మరాలు మాలా మాయ కాపులు కర్ణాలు గొల్లలు కుర్మలు అప్పుడు మాత్రం నేను అందరి నూనె అరటి పండుగలు ప్రాణమైందని గానాడు ఇంటి ముందుకు వచ్చే వరకు మంత్రి వీరన్న కళ్ళదు సేందు మరి కొడక మంత్రి వీరన్న అయ్యా మీ కాలవి చేసే వాళ్ళ ప్రాణాలు విడిచిండ్రు అందుకే నేను వంగిన పొద్దుకుంటే రచ్చల వాళ్ళకి రాత్రి అయితే అండిన కుండకుండా తినకుండా పాసిపోతుంది సర్కారు రకం ఆవిరి చచ్చిపోయిన పీనుగలు ఆగయో అన్నారు మరి ఎంతైనా కానీ వాళ్ళని దానం చేయాలంటే ఆ మంత్రి వీరన్న మాత్రం ఇంటికి పెద్ద కొడుకోలే మరి ఆ కొడుకులు తీసుకొని ఎక్కడికి అయ్యా కాటనాల గడ్డకొచ్చి కాటనం ఆనవాళ్ళు చేపించిండు ఇంటికి వచ్చేవారు ఏగే సబ్బులు ఏవుతానే మోగే సబ్బులు మోగుతానయి గానాడు మాత్రం కుమ్మరింటి కుండ తీసుకొచ్చి స్టాలింటి బట్ట తీసుకొచ్చి భార్యవర్ధనం ముందు సాగుదావులే ముత్తాయి సాగు వచ్చిందని ఏమి చేసిందయ్యా ఆనాడు మాత్రం తలవారు తానం మూసి ఆ చచ్చిపోయిన పీనుగలకు మరి ఆనాడు మాత్రం అనగా వాళ్ళు భార్య నోట్ల బొట్టు పెట్టి పెళ్లి నాడు కట్టుకున్న పట్టుబట్టలు కట్టిండ్రు అప్పుడు మాత్రం అనగా గోవింద గోవిందని పేడ వండబెట్టి కమలికలు కట్టు కట్టి గోవిందంట పేడ లేపేనా నలుగురు రాజు తీసుకొని మంత్రి వీరన్న కుండ పట్టిందే అవ్వా అందుకే అంటే ఏ మానవులకైనా పుట్టినాడు పురుడు తప్పది మరి పెరిగినాడు పెళ్లి తప్పది సచ్చినాడు మానవులకు దింపుడు గలం తప్పదు అన్నారు అట్లా మాత్రం అనగా పిచ్చి దింపుడు గలం వేసి మరి ఆనాడు మాత్రం అనగా ఆ తల్లి మీద సొమ్ములు తండ్రి మీద సొమ్ములు అని తీసిండు మరి గోవింద గోవిందని కాటనాల గడ్డగచ్చి 2 శవాలు మాత్రం కాటం ఒలగొండ పెట్టి నలుగురాజు చేత పుష్కరుని చేత కాటనాలకు నిప్పు పెట్టిండ్రు చేసుకున్నారే అమ్మా మాయమ్మ గంగతానవాడి ఇంటికి వచ్చే వరకు అవయ్య లేని ఇల్లు పిట్టలు లేని గుడి సన్నమైంది ఆ అవయ్య లేని ఇల్లు గుళ్ళె దేవుడు దేవత లేకుంటే ఆ గుడి ఎట్లా చిన్నవుతుందో గట్ల చిన్నవేయింది లంకంత ఇల్లు బావురు అన్న సన్నమైంది అప్పుడు మంత్రి వీరన్న అన్నాడు భార్యతోని భద్రామదేవి ఇప్పుడు ఆగం వేయద్దు సాధుకున్న కావాలి కఠిన ప్రేమ కన్నా సాధుకున్న ప్రేమ గొప్పగా ఉండాలి మనం కాదంటే పిల్లలు బతకరని అప్పుడు మాత్రం అనగా పాలల్లో వత్తులు వేసి ఆ పసిపిల్లగా నీ పాలు గడుపుతాండ్రు 1 రోజు 2 రోజులు 3 రోజులు గడబట్టేనమ్మా మరి అందుకే అన్నారు సచ్చిపోయిన పేరు మీద పక్షికి పెట్టుకుంటే వాళ్ళ జీవి ఏక చక్రాలు అయితే తిరుగుతాయి ఆట 3 రోజుల నాడు పక్షి పెట్టి 5 రోజుల నాడు పక్షి పెట్టి 9వ రోజుల దినం ముట్టించి 11వ రోజు నాడు మాత్రం కన్నందుకు 2 కొడుకులు తల నీలాలు తీసుకోవాలి అరలోక మళ్ళా కియలైనా పండుగ చేయమంటే మరి ఎంతైనా అగో అన్నాడు కనుక నేను అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారమ్మ భద్రాంబదేవి ఏమనుకున్నది
పిల్లలకి ఇదిగా భర్తన మా ఇంట్లో కష్టం అయితే గాని ఇప్పుడు కోవిడ్ నా మొగడుల్లా ఇది నా పిల్ల ఉందా మొగడు అన్నాక పిల్లవాని లోకాన్ని చెప్తలేదా అయితే గాని ఇప్పుడు ఈరి అంటే కోపం వచ్చింది నిన్ను ఏ వరుసన పెళ్లి చేసుకున్నారని వర్తన నేను వరుసన పెళ్లి చేసుకున్నా పెళ్లి కాకుండా ఓరి మామ అనపోయేదని అప్పుడు అనేది ఇక వారివీరు అంటే మొగని వారివీరు అంటే ఆయుష్ ఎక్కువ 50 ఏళ్ళు బతుకుతుంది 150 ఏళ్ళు బతుకుతావు తెలంగాణ ఊరుకుంటా ఈ ఊరుకు ఈ కట్టిన ఏళ్ళు బతుకుతావు కానీ ఇప్పుడు అయితే పొలగారు పుష్కరుడు ఈ 3 నెలల పసిపొల కానీ అయితే ఆ పసిపొల కానీ సాదుకుందాం కానీ నువ్వేం చేస్తావయ్యా నేను రాదుకుంటా అంటే నువ్వు ఏం చేస్తావు అక్కడ కచ్చేరి కాపాడతావు నువ్వు రాజ్యం వెళ్తావు కచ్చేరి కాపాడుతావు 4 రాజులు కుషరుడు పెద్ద పెరిగేదాకా నువ్వు రాజ్యాన్ని కాపాడుతావు నేను ఈ పిల్లగాని తాగాలి కానీ ఇప్పుడు ఈ కొడుకు నేర్చుకున్నా నిజం పుట్టిందే నీ భారం తోలేనా ఇప్పుడు బాగా తోలేను మరి నీ భారం తోలేనప్పుడు నాకు మంచం వేయవా ఆడవాళ్ళకి మంచం చేస్తే మొగలు బండి కూర్చున్న మొగోళ్ళకి వేసినప్ప మంచం తాను వాళ్ళు కూడా దేవుని కోలి ఆడ తీసుకొని చూస్తారు అయితే మంచం ఎత్తుకుంటావా మరి సరే ఇదిగో మంచం వేసిన 4 కోళ్ళ కింద 4 గిన్నెలు పెట్టి నీళ్ళు పోయి రమరపాసంగా మంచం పోలు నీళ్ళు అవుతాయి బాలంతా మంచానికి ఎర్ర ఎక్కుతాయి అరే కడవలు పెట్టి నీళ్ళు పోసిన పోతారా అయితే కానీ దూరానికి ఒక తాడు కట్టి మంచం కింద పీట పెట్టు పెట్టుకుంటావే నేనెందుకు గురి పెట్టుకుంటానయ్యా అట్లా కాదు కానీ పొలగాన్ని పక్క వేసి పండుకున్నప్పుడు అయితే తాడు కట్టుకుంటా అని పంట మరి కనకుంటే ఎత్తుకొని సార్ పోరాళ్ళు ఎత్తుకొని అతను మెత్త మెత్తకుంటాడట పొరగాళ్ళు ఎత్తుకుంటే మెత్త మెత్తగా కానీ పిల్లలు ఎత్తు గట్టిగా ఉంటది దాని ఎత్తుకున్న సరే నాడు కట్టినా పోతాను పైరం రాంగా నువ్వు కచ్చిరీలు రాంగా బదారుకుంటే అట్టుగా రాకు ఏం చేసుకుంటూ రావాలి ఓ అరకిలంత మటన్ ఆపు బరాండి పట్టుకొని రా అబ్బారంటే వాళ్ళకు మటన్ ఎవరు బాలంత బరండి అయ్యా ఇప్పుడు డాక్టర్లు టానికలు రాస్తలేరా ఓ సుక్క ఓ ముక్క సుక్క ముక్క సరే పర్వాలేదు అని ఆ మంత్రం నేను తినడు ఆ 2 పిల్లలు తీసి భార్య బద్దమ్మ చేతులు పెట్టి అటువంటి గెలికిన రాత్రి నేను కాపాడుతానా అని అలా కొయ్యాల దొమ్మలా
రాజ్యాన్ని కాపాడుతాను దేశాన్ని కాపాడుతాను ఎంత చక్కదనం ఉన్నవరా నాయన ఎంత ముట్టుకున్నాడే రాజుల పిల్లగాడు రాస్తాను మొలక కానీ చూడబోతే సూర్యుడు కాడు చంద్రవేడు కాడు వారిద్ర పురుగులు ఆగండ జ్యోతులు మన్నటి మంటలు మెరిసి మెరుపులు పచ్చి పౌరం బంగారు సాయ్ నా కొడుకు జారిపడ్డ ముత్యం తెరనెల్ల మెరుగుతున్నాడమ్మా ఎంత శృంగారం ఉన్నాడే అమ్మా కొడగారా ముగ్గురు మీకంటే మంచిగా ఉన్నాడు ఆ కొడుకు కూడా అదే పొడిసే పొద్దు వంక ఉన్నదని ఆ కొడుకు ఏ వంక లేదమ్మా అది కాలంగా పెద్దగా 6 నెలల కొడుకు ఆయన అమ్మా పచ్చిబారు పోయావట్టి అయ్యో దూరావు పారబోతుంది దుర్సాని కొడుకు కొడుకు నల్లా దాగబట్టెనా నానారా నా తండ్రి రారో లంకంత ఇంటిలోనూ నడిచే ఆటలైనా అందెక్కది అవ్వ ఓ అంటివి మమ్మీ ఓ అంటివి బువ్వ ఓ అంటివి మరి నీకేం కావాలన్నా మమ్మీ నాకు బంగారు పల్లెమనా నాకు అన్నం ఎత్తి నీకు బంగారు పల్లెమా దాసి ఓ దాసి బంగారు పల్లెవి తోలు పల్లె ఓ ఒగ్గోళ్ళకి బంగారు పల్లెమే తోలు పల్లెం కాదు బిడ్డ రోజు 12,000 రూపాయలు తెస్తాను పుల్ బాటిల్ మందు తెస్తాను తోలు కానీ మరి బంగారు పల్లెవరా ఏం వేయాలన్నా అన్నం వేసి నూనె పోసి నూనె పోసిన అన్నం వేసినవా అన్నం వేసిన నూనె పోసిన వాళ్ళంత కాయకూర ఇంకా రేపు ఇప్పుడు నేను అయిపోయి చికెన్ తెస్తే చికెన్ అయిపోయింది 2 కిలోలు చికెన్ మొత్తం లేకుండా తింటా రేపు వచ్చి మళ్ళీ పెడతారు అవా మమ్మీ అలా పిలిపిస్తా కూర పిలిపిస్తాల కూర అంటే అది ఎప్పుడు దొరకాలి దాన్ని ఎప్పుడు కోసుకరా అని ఎప్పుడు అండి పెట్టాలి అట్టగానే ఉల్లిగడ్డల కూర ఉల్లి అడ్డలు కోసిన కూర అండినా వేసినవా వాళ్ళతో పొట్లకాయ కూర పొట్లకాయ అది ఎట్లుంటది మంచిగా ఉంటది వేసిన అల్ల ఒక 2 కోడి గుడ్డు కొట్టి
కోడిగుడ్లు ఆ కోడిగుడ్లు కొట్టిపోసి ఆమ్లెట్ వేసి అంచుకు పెట్టిన ఇది పొట్లకాయ గుళ్ళు కోడిగుడ్డు పడదంటావా చచ్చిపోతారంటావా నాతో చేసి చేద్దాం వేసిన వేసినావా అల్లింతగా పెరుగు పెరుగు ఏ ఆమ్లెట్లా కోడిగుడ్డు కూరలో అంత కలుపు అంతా కలిపిన అంత కర్ర వేసి నాకు అద్దు అయ్యో అన్నీ ఇవంటివి కరమైనటివి మరి దీన్ని ఏం చేయాలి 2 కుక్కలకి అవి అలవాటు కుక్కలు అవి ఏ ఇట్లా తింటాయి రాంగా అటో ఎక్కి మూల పిల్లకాయలు అటో ఎక్కి పరకాలు రానే భయం ఇక సమాసాలు ముద్దగారలు పచ్చి రావాలి ఇక తెల్ల రంగం వల్ల పరకాల రాజధాని ఉండదు కదా ఆ పంగని ఇడ్లీ సాంబార్ నుంచి అందుకే అన్నారు నాన్న ఉడికి ఉడకని అన్న ఇంత ఋషి అనొచ్చి అనరాక అచ్చిరా అని మాటలంతా ఋషి అన్నారయ్యా అచ్చిరా అని వాళ్ళు దేని దొరుకులు రా నానా ఇద్దరు పిల్లలకు అన్నం పెట్టి కొడుకా మీరు బల్లే పోవాలి నానా బల్లే ఉంటది బల్లే అక్కడ సారు ఉంటాడు సారు పుల్ల ఉంటది అయ్యో కుండల సారు కాదు బల్లే పంతులు అయ్యా పందులు కడతాయి ఎరకలలో పందులు కాదు అక్కడ గురువు ఉంటాడు గుర్రాలు అంతాయి గుర్రాలు అనుడు కాదు కొడుక అక్షరాలు చెప్పే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఉంటాడా పరకం పట్టుకొని పోవాలి పోయి తమ్ముడు కూడా తీసుకొని పోవాలి అంతేనా కానీ తమ్ముడు కూడా కొడుక కుషరుడా అమ్మ నన్ను నన్ను మమ్మీ గట్లా మమ్మీ నన్ను మమ్మీ అనాలే సరే మమ్మీ ఇగో మన అయ్య అనొద్దు నాన్నను డాడీ అనాలి డాడీ ఓ డాడీ ఇస్తున్న పోతున్నాడు కొడుకని ఆ కొడుకు తీసుకొని మరి చిన్న కొడుకు పుషరుడు తీసుకొని రావురా నా కొడుకా మేడం గారు రామా ఎవరయ్యా ఈ మేడం ఎవరు కేరళ మేడం అంటే మీరు కూర్చున్నగానే ఉంటారు చదువు చెప్పింది మేడం నమస్తే మేడం నమస్తే నమస్తే వీళ్ళెవరు వీళ్ళు నా ఇద్దరు కొడుకులు అయ్యో నువ్వు కొడుదాని అమ్మా మేడం గారు ఇప్పుడు మేడం గారు ఇప్పుడు నన్ను ఎవరు మళ్ళగిస్తాను వీరసేన మంత్రి భార్య కదా నేను వీరసేన మంత్రి భార్యనే నీ పిల్లలు లేరని అంటారు అయ్యో నిజమేనమ్మా నా పిల్లలు ఎప్పుడు పుట్టిరమ్మా గుడ్డు కూడా అయితే వాళ్ళు ఎవరో కాదు అయితే వాళ్ళు మమ్మీ కొడుకు చెప్పకు చెప్పు నువ్వు రూమ్లో పోయినావు తాడతాడు ఏం మాట్లాడతాను ఇంటి పోయినాక డాడీ తోడు చెప్తా ఏమని మమ్మీ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో పోయి సార్తోడు చాలా మాట్లాడిందని కొడుకు ఇంకా అయ్యో చీకట్లో మాట్లాడిందని చెప్పాను సరే పర్వాలేదు మనం చెప్పలేము సార్ బాగా చూస్తాడు సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి ఏం గుడ్లురా కనుగుడ్లు సార్ నువ్వు కొద్దిగా మూయ రాదు దగ్గర అరే అహంకారాన్ని బట్టి ఉంటాయమ్మా నీ ఏం చేయాలి ఉన్నది అహంకారం కాదు ఆకారం అహంకారం కాదా అహంకారం అంటే బలుపు అయ్యో అయ్యో దైవమా నలో మహారాజు తమ్ముడు నీరు పట్టుకొని ఎంత తీసుకొని వచ్చిన తర్వాత బల్లకి వచ్చినప్పుడు ఓంకారం పిల్లలకు అక్షర అభ్యాసం నేర్పుతున్నది బడిలోనే చెప్పిన పద్యం మళ్ళీ పొద్దున రామంగానే అప్పచెప్పుతున్నారు
మంచిగా ఉన్నదమ్మా. అందగాడు గుణవంతుడు బుద్ధివంతుడు ధ్యానం పెద్దది ఆ పిల్లగాని చదువులు చూడండి. చదువుల శాస్త్రంలో విద్యల ఆటల పాటల్లో అల్లారి ముద్దుగానే పిల్లగాళ్ళు చదువులు తీరుతారు, శాస్త్రాలు తీరుతారు, విద్యను తీరుతారు, బుద్ధిని తీరుతున్నారు. కత్తి సాధన కర్ర సాధన బాగుపట్టు బల్లం పట్టునైనా ఏ బల్యమైనా పిల్లలు గొప్ప చదువులు చదివిన ప్రతి బడికి ఏర్పడేది ఫలాని బల్లె పిల్లగాడు ఫస్ట్ రా అంటారు. ఆ పిల్లగాడి చదువుల వల్ల ఆటల పాటల వల్ల నల్లమారాజు లోకంలో పేరు పోతాడు. అరే నల్లమారాజనంటే ఆటల ఆటగాడు పాటల పాటగాడు పిల్లగాని పంచమంటే నీళ్ళల్లో వేస్తే పంచం మునిగిపోదండు. జ్ఞానవంతుడైన పిల్లగాడు నరోరాజుకు ఆ పుష్కరునికి అప్పటి వరకు అవదచ్చిపోయిన గుర్తు తెలియదు, అయ్య చచ్చిపోయిన గుర్తు తెలియదు. మంత్రి వీరన్నే తండ్రి అనుకుంటాను, ఆ దాసి భద్రామదేవి ఎత్తగా అనుకుంటాను. మాత్రం అనగా తమ్ముడా పుష్కరుడా తమ్మి మనం ఇవాళ మాత్రం మన తల్లి భద్రామదేవి మరి ఎంతైనా గానీ ఓ పల్లెములు అన్న వేసుకొని మన రాకడ చూస్తుంది. ఇవాళ తల్లి సేద అన్నం తిందాం రారా తమ్ముడా. రాదు అని నేవి తమ్ముడు తీసుకొని ధర్మాన పల్లెల్లోకి వెళ్ళి ఇంటికి అత్త ఉన్నాడమ్మా.